తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. పుస్తకాలు కాదు, తల్లిదండ్రులు మా ఫాదరు ఇద్దరు, మా మదరు. ఫాదరు చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఆయన ఇచ్చిన పెద్ద ఆస్తి అది. అవును. మీరు ఆయన 84th ఇయర్లో హీ వాజ్ బీ టేకెన్ టు ఆపరేషన్ థియేటర్. కొంచెం డాక్టర్స్ అంతా వచ్చారు. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి అందరు డాక్టర్స్ వచ్చారు. హౌ ఆర్ యూ అని అడిగారు. ఐఎమ్ మై ఏజ్ ఈజ్ అగేన్స్ట్ యూ, బట్ మై సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఈజ్ విత్ యూ. గో. అక్కడ కూడా జోక్ వచ్చేసాను. నేను కూడా చాలా మంది కోవిడ్ వచ్చింది నాకు. కోవిడ్ వచ్చింది సార్ నాకు హోమ్ క్వారంటైన్. సో పాజిటివ్ అని చేశారు. పాజిటివ్ తర్వాత వెంటనే ఇక్కడ తెలుసు కదా, సోషల్ మీడియాలో కోవిడ్ వచ్చిందనే ఇక్కడ కోవిడ్ వచ్చింది అంటారు, హాస్పిటల్ అంటారు, సీరియస్ అంటారు. నెక్స్ట్ ఈ రకంగా ఒక గంటలో వెళ్ళిపోతుంది, సృష్టిస్తారు అన్నమాట. కథా చర్చల్లో స్క్రిప్ట్లో వాళ్ళు పెట్టుకుంటే బ్రహ్మాండంగా చెప్తారు. సో నేనైతే వెంటనే వీడియో ఇచ్చాను. వీడియో ఇచ్చి ఫేస్బుక్లో అతను వేశాను. ఏమిటంటే ఇప్పుడే నేను పాజిటివ్ అని చెప్పి డాక్టర్ నాకు చెప్పారు కోవిడ్. నేను అడిగాను డాక్టర్, నేను చిన్నప్పటి నుంచి పాజిటివ్, ఇప్పుడు కొత్తగా పాజిటివ్ అంటున్నారేంటి? ఆల్వేస్ పాజిటివ్, వై ఆర్ యూ టాకింగ్ పాజిటివ్ అని ఇచ్చాను. ఎవరో ఇదేమిటి ఇట్లా మాట్లాడితే ఎవరో జాగ్రత్తగా ఐ గేవ్ దట్. సో ఇట్ వాజ్ సార్. మీ సినిమాలు ఎన్ని సినిమాలు ఉన్నా కూడా కొన్ని మైల్ స్టోన్ ఫిల్మ్స్ అన్ని అవి గుర్తుండిపోయిన సినిమాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. బికాస్ ఫస్ట్ టైం అలాంటి సాహసం ప్రయోగం చేశారు. అపూర్వ సోదరులు కావచ్చు, లేకపోతే మన పుష్పక్, ఆఫ్ కోర్స్ పుష్పక విమానం, అది చెప్పక్కర్లేదు, ఇంకా మాటే చెప్పక్కర్లేదు దాని గురించి. అలాగే మైకల్ మదన్ కామరాజు, ఇంకా అసలు ఒకటి కాదు అన్ని కూడా. ఆదిత్య 369 అయితే మై ఆల్ టైమ్ ఫేవరెట్. ఆ కృష్ణదేవరాయలు, ఆ పాటలు, అది ఇది ఇవన్నీ ఈ బీజ రూపంలో స్ఫురణ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? అంటే కథ తీసుకుని మీరు అల్లేస్తారా స్క్రీన్ ప్లే? అంటే ముందరే వస్తుంది ఐడియా, మెయిన్ ఐడియా కనుక ఈ రకంగా చేయాలనుకుంటే దానికి అట్లా అట్లా అల్లుకుంటూ పోవడం అది వస్తుంది. అది ఒక ఎయిదర్ యూ కాల్ ఇట్ ఏ గిఫ్ట్ ఆర్ ఏ గాడ్ గివన్, ఆర్ నేను ఎందుకే చెప్పానే ఆల్ ఆర్డెండ్ అని. ఈ టైంలో అది వస్తుంది కనుక అది వస్తుంది, లేకపోతే రాదు. సో వస్తుంది, అదేదో అదృష్టం. అది నేను కూర్చుంటే వస్తుంది, డిస్కషన్లో బాగా వస్తుంది. మీకు ఎవరు రాసి, అంటే ఎవరన్నా డైలాగులు రాసి పెట్టేవారు? నేను ముందర ఎలా రాశాను. ఇప్పుడు నాకేమిటంటే మోర్ విజువల్, ద రిటర్న్ థింగ్ ఈజ్ వెరీ లెస్. నా పిక్చర్స్ అంతా కూడా ఐ డో నాట్ బిలీవ్ ఇన్ డైలాగ్ అదంతా కూడా ఏమంటే ఒరిజినల్ సినిమాలు పురాణాల నుంచి వచ్చేది, ఫోటోగ్రాఫీ స్టేజ్ ప్లేస్ అవి. నేను డైలాగ్ లేకుండా నడవదు. నేను నీతి తెలుగు పిక్చర్ అందులో ఎక్కువ విజువల్స్ ఎక్కువ. ఫస్ట్ పిక్చర్ కదా, ఫస్ట్ పిక్చర్ పెద్ద ఫ్లాప్. ఎంత బాగా చెప్తున్నారు సార్, సూపర్ డూపర్. అది ఎటువంటి పిక్చర్ అంటే నీతి చేసి వచ్చి బాపు గారు అంత ఎవరి డైరెక్టర్ ఎవరి సంగీతం అని వెతికాడు. ఆయన విశాఖపట్నంకు రాశాడు, యూ డోంట్ మిస్ సంథింగ్ డిఫరెంట్ అని చెప్పి. తర్వాత గుమ్మడి వెంకటేశ్వరరావు ఫ్లాప్ అని ఎలా అన్నారు సార్? పిక్చర్ రిలీజ్ అవుతారు, వీళ్ళంతా పెట్టారు కదా. అప్పుడే సందేహం వచ్చింది, ఈ బాబు గారు ఎప్పుడు ఇంత బాగుంది అన్నారు. నాకేదో సందేహం వచ్చింది, పిక్చర్ అయింది. అదే బాబు గారికి అదే అయితే బాబు గారు సీతా కళ్యాణ్ తీశారు, ముత్యాల ముగ్గు. అది ప్రతి పిక్చర్ నన్ను పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని ఆయన చూస్తారు, చాలా క్లోజ్. ఆయన దానికి పిలిచాడు సీతా కళ్యాణం. నేను చెప్పాను ఇది జనవరి 1 రిలీజ్ చేస్తే డిసెంబర్ 31 వరకు రన్ అవుతుంది. ముత్యాల ముగ్గు అప్పుడు మేము ప్రే చేసాము ఉండాలని, ఇటు అయితే కాదు ఇది ఎవరే ప్రేయర్ అక్కర్ని ఉందని చెప్పినారు. గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఆ పిక్చర్ని ఏదో కృష్ణా డిస్ట్రిక్ట్ ఏదో కొన్నారు. నేను పిక్చర్ చూసి ఈ మాట అన్నాను. ఎవరో ఆయన చెప్పారు, గుమ్మడి వెంకటేశ్వరరావు సంగీతం శ్రీనివాసరావు చెప్పారట, ఈ రకంగా 1 year ఆడుతుందట. సంగీతం నిజంగా చెప్పారా నిజంగా అడిగి ఎవరో పిలిచాం. మీరు చెప్పారు కాబట్టి అంటే మేము అదే మీరంతా మీ ఆలోచన ఆహా వీళ్ళు చెప్పారా బాగుందని. అయితే అంతే, సుమారుగా ఉందంటే దాన్ని హిట్టే వేరు. అవును అవును, అది సూపర్ హిట్. అదేం పిక్చర్ అన్నాం అనుకోండి, అబా అదేం పిక్చర్ అన్నారు. అది అటువంటి సినిమా ఆ రకంగా జరిగింది. సార్ రాగానే మెట్ల మీద గోడ మీద
ఆ, అపూర్వ సంగీతం అవును. కమల్ హాసన్ గారు మీకు అవును. ఇచ్చినది. ఏమిటి సార్ మీ ఇద్దరి బాండింగ్? అది మమ్మల్ని గురించి మేమే నవ్వుకుంటాం. లాఫ్ ఎట్ అవర్ సెల్స్. ఒక మంచి బాండింగ్ ఉండింది. ఏదో అప్పుడెప్పుడో పిలిచాము టికెట్ పడేటప్పుడు ఆయన, తర్వాత మంచి పిక్చర్స్ చేయడం, అక్కడి నుంచి వరుసగా సొమ్ము ఒకటితో స్టార్ట్ చేసి వరుసగా వచ్చాం. ఈ మధ్య ఆయనకి ఏమిటంటే, నేను ఎక్కువగా నేను ఇవ్వడం లేదనేది ఒక కంప్లైంట్. అందరూ చేసేస్తే వస్తుంటారు కదా. ఐఎమ్ ద వన్ పర్సన్ హూ డజంట్ అపియర్. ఇప్పుడు మీరు చెప్తున్నారు కనుక వెయిట్ అపియర్. అవును, అవును. లేకపోతే వెరీ రేర్లీ ఎక్కడ కనిపించరని. కనిపించరు. అది కూడదని కాదు, అదేమిటో దానికి డ్రైవ్ లేదు. సో అతనేం చేశాడంటే, నన్ను రమ్మండి చేద్దామంటే, నేను ఆ సుముఖత ఏదో బర్త్డే పిలుస్తారు, అంత 8 గంటల 9 గంటలకి నేను వస్తాను, వెళ్ళిపోతాను. ఇటువంటివి కొన్ని అన్నిటికీ వెళ్ళదు అది గారు. సో ఆయన ఒక సెలబ్రేట్ చేశాడు 4 నా సినిమాలు. అమావాస్య చంద్రుడు ఒకటి, రాజపర్వేది, పుష్పక విమానం, తర్వాత అపూర్వ సోదరు, విచిత్ర సోదరులు, బొంబాయి ఎక్స్ప్రెస్. ఈ 4 సినిమాల ఫెస్టివల్స్ ఆ ఎన్ఎండిసి థియేటర్లో వేసి 3 గంటల నుంచి 6 గంటలకు. 6 గంటలకి ఏంటంటే, ఇప్పుడు మణిరత్న అంటే, ఇళయరాజా అంటే, పిసి శ్రీరాము, ఏఆర్ రెహమాన్, వీళ్ళందరూ ఒక్కొక్క రోజు పిలిచి, మన నాగశ్విన్, అమల అందరూ వచ్చారు. వచ్చి ఒక్కొక్కరు వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేయడం, అంటే క్వశ్చన్స్ అడగడం, నేను వాళ్ళకి చెప్పడం. నేను సెంటర్స్ నాకు ఒక వేరే డైరెక్టర్స్ పేరు వేసి వాళ్ళు చెప్పడం, కమల్ హాసన్ రావడం. ఇది ఒక ఫెస్టివల్ చేసి దానికి అపూర్వ సంగీతం అని పేరు పెట్టాడు. ఓహో, ఆ సిరీస్ తాలూకు పోస్టర్ అది, అదే బ్యాక్ డ్రాప్. అదే ఎలా ఉండింది సార్ మీరు యాజ్ అంటే యాజ్ ఒక ఫిల్మ్ మేకర్గా, డైరెక్టర్గా మీ దృష్టిలో మీరు వర్క్ చేసిన వాళ్ళలో బెస్ట్ యాక్టర్ ఎవరు సార్? అంటే అడగంగానే పట్టేసి ఇప్పుడు అడగానే పట్టేసాలన్న నియమం లేదు. గంట అయిన తర్వాత పట్టినా ఓకే, కానీ పట్టాలి. ఇప్పుడు పట్టాలి, అంతే కదా. ఇప్పుడు వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్ అందరూ, కమల్ హాసన్ మొదలుకొని, రాజ్ కుమార్ గారు మొదలుకొని, ఎస్వి రంగారావు మొదలుకొని, నాగేశ్వరరావు, రామారావు, అందరూ దర్ ఆల్ దేర్ జీనియస్ ఇన్ దర్ ఓన్ వే. ఎస్వి రంగారావు మాయాబజార్లో ఒక స్క్రిప్ట్, ఘటోద్గజుడు వస్తాడు శశేఖర్ రూమ్లోకి తీసుకెళ్ళడానికి. అలా వెళ్ళి లాంగ్ షాట్ ఆఫ్ ఘటోద్గజ ఎంటరింగ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ ది కెమెరా అండ్ స్టాండ్స్ బిఫోర్ Sasireka's cart and sees. Cut. Low angle, close shot of Ghatotkacha seeing happily. ఇది షాట్, అది తీయాలి. సో నేను వెనక కూర్చున్నాను. అక్కడ ఘటోద్గజుడు వెంకటేశ్వర గారు, కేవీ రెడ్డి గారు కూర్చున్నారు. సార్, ఆయన సార్ అని పిలుస్తారు. ఇప్పుడు క్లోజప్ హ్యాపీ అన్నారు. అది కాదు, హ్యాపీ కాదు, ఆయన వేసి, ఆహా నా సోదరునికి తగిన కన్య అని డైలాగ్ ఉంది. నా సోదరునికి తగిన కన్య, ఆ సోదరునికి తగిన కన్య అనే డైలాగ్ చెప్పమన్నారు. నేను నా సోదరునికి తగిన కన్య అని విస్పర్ చెప్పాలా? రాక్షసుణ్ణి ఆహా నా సోదరునికి తగిన కన్య అన్నాడా? ఒక 3-4 విధాలుగా చెప్పి ఏ విధంగా నేను చెప్పాలి? ఇంత గొప్ప క్వశ్చన్ అదే యాక్చువల్లీ. అదే స్టాల్వర్డ్స్ అని అడిగారంటే ఒక్కొక్కరు ఎటువంటి స్టాల్వర్డ్స్ అని చెప్తాను. సో అడిగాడు. అప్పుడు కేవీ రెడ్డి గారు ఆ డైలాగ్ రాసింది మీరు పలకడానికి కాదు, మీ మనస్సులో అనుకోవడానికి అన్నారు. ఎందుకంటే పుట్టి హ్యాపీగా చూడమంటే, అలా చూసి అందులో అర్థం నా తమ్ముడికి ఎందుకు, నేనే చేసుకోవచ్చు కదా అంటే అనే అర్థం వస్తుంది. ముఖంలో పవిత్రత ఉండదు. పవిత్రత ఉండాలంటే మనస్సులో నువ్వు ఆహా నా తమ్మునికి సరి అయిన కన్య, తగిన కన్య అనుకుంటే మైండ్ విల్ రిఫ్లెక్ట్ ది ఫేస్. గొప్ప. సో నువ్వు మైండ్ పవిత్రంగా అనుకుంటే ఫేస్ వస్తుంది. పుట్టి గివెన్ ఎక్స్ప్రెషన్, ఒక హ్యాపీ ఎక్స్ప్రెషన్, కోపంలో ఒక డైలాగ్ లోపల అనుకుంటే
అప్పుడు వచ్చే ఎక్స్ప్రెషన్ వేరు. ఆ! అంటే రాజు బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఆకాడు. అది నేను 'పుష్ప విమానంలో' చాలా సార్లు డైలాగులెస్ పిక్చర్ అనే పేరు. కానీ ఒక్కొక్క షాట్‌కి కొన్ని డైలాగులు ఒక్కొక్కప్పుడు చాలా సార్లు ఫీడ్ చేసి పెట్టేవారు ఫీడ్ అంటే చేసి పెట్టేవాడు. backdrop లో ఇది ఆ! అవుతుంది. చేసి వాడిని అనుకోమనేవాడు. టిను ఆనంద్ దొరికాడు దొంగ అని వాడు కత్తితో వెళ్తాడు. ఐస్ కత్తితో. అదే. ఇవన్నీ కొన్ని ఇంగ్లీష్‌లో చెప్పుకునేవాడు. సో, దీస్ ఆర్ ది థింగ్స్. అలా ఎందుకంటే ఇప్పుడు బండగా ఉంటాయి క్యారెక్టర్స్ అవి. అందుకే నాకు ఐ బికమ్ వెరీ సెన్సిటివ్. ఉమ్, ఈ రకంగా ట్రైనింగ్ పొందిన వాడిని గనక అదే ఒక ఉట్టి ఈ డైలాగ్ చెప్తుంటే క్యారెక్టరైజేషన్ ఉండదు. అవును. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.